మీడియా పెట్టుకునేంత నీచ స్థితికి అవసరం లేదు. అమ్మ, ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించారు. కామారెడ్డి ప్రజలు విజ్ఞులు అన్నారు. ఇట్లలో ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నన్ను ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన నుంచి గెలవక ముందు అదే కారులో ఒక్కొన్నే వచ్చిన, ఇయ్యాల కూడా నేను ఒక్కొన్నే వచ్చిన. 20 మందిని వేసుకొని 20 బండ్లు వేసుకొని వస్తేనే లీడర్ అని మీరు అనుకుంటే ఆ లీడర్షిప్ నాకు అవసరం లేదు. పొద్దున్న లేవగానే దరిద్ర ముఖాలు కనిపించేటట్టు ఫ్లెక్సీలు రోడ్ల పొంటంతా వేసుకుంటేనే లీడర్ అంటే ఆ లీడర్ నాకు అవసరం లేదు. భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూస్తే శుభం. పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూస్తే శుభం. కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తే శుభం. కానీ దొంగన కొడుకుల ముఖం లీడర్లకు చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. పొద్దున్న ఒకడు ఈ మూలకు మొక్కుకుంటుంటాడు, ఒకడు చెయ్యూపుతాడు, ఒకడు నడుచుకుంటుంటాడు. సంక్రాంతి పండుగ శుభాకాంక్ష ఆడు ఎత్తనే మనం చేగోలు చేస్తాం, లేకుంటే చేయనే చేయం. ఆడు వినాయక చవితి శుభాకాంక్షలు పాశం ఆడండి పెట్టినట్టు ఏముంది. దీపావళికి పేనీలు అంతా కూర్చు, సంక్రాంతికి ముగ్గులు వేపిస్తే కూర్చు. అదే పని తప్ప వేరే ఆలోచనే లేదు. అమ్మా, మున్సిపల్ అంటే కోట్లు. మీకు అర్థమవుతుందా? అభివృద్ధి ఏందనేది కూడా తెలియని పరిస్థితి. 90% జనానికి 90% కూడా చదువుకున్న వాళ్ళకు కూడా మున్సిపల్లో ఇంత ఉంటుందని తెలియాలనే చెప్పిన. అమ్మ, ఎవరికి ఓటేస్తారనేది మీ నిర్ణయం. నరేందర్కి వేసుకోరు, ఇంకోనికి వేసుకొని కానీ నిజాయితీకి ఓటేయండి. నిజాయితీగా కాకుండా మీరు అనవసరమైన లంగల్ని గెలిపిస్తే మీ కిందికి నీళ్ళు వస్తాయి తప్ప ఎవరికేం లేదు. అన్న, మీరు ఓటేస్తే ఎమ్మెల్యే, మీరు ఓడగొడితే మాజీ ఎమ్మెల్యే, నాకేం పెద్ద సమస్య లేదు. నేను ఓడిపోయినా, నేను గెలిచినా, నేను పర్మనెంట్. రమణారెడ్డి పర్మనెంట్, నా క్యారెక్టర్ పర్మనెంట్, నా నిజాయితీ పర్మనెంట్. మీరు ఓటేస్తే ఎమ్మెల్యే, లేకపోతే మాజీ ఎమ్మెల్యే, కానీ నా క్యారెక్టర్ అయితే పోదు. అన్న, ప్రాణం ఉన్నన్ని రోజులు నిజాయితీగా ఉంటాం. తినేది లేదు, తిననిచ్చేది లేదు. ఇది కామారెడ్డి మార్పు కోసం మిమ్మల్ని కోరుకునేది. మీకు తెలవాలని చెప్తున్న లెక్కలు. ఈడ అమాయకులు ఉన్నారని నేను అనుకోవట్లేదు, అర్థమైతలేదనేది నేను అనుకోవట్లేదు. కానీ అర్థం కాకుండా నాకెందుకులే అనుకునే ఒక మనస్తత్వం అందరికీ అలవాటైంది. అమ్మా, మనకే అవసరం, మందికి అవసరం లేదు. మనకే అవసరం అని చెప్తున్నాం. ఆ రోజైనా ఈ రోజైనా అదే చేస్తున్నాం. 20 బండ్లు వేసుకొని వస్తే ఒక 2 బండ్లు ముందు వస్తాయి, 2 వీడియోలు ముందు వస్తాయి. ఆడికెళ్ళి బండ్లు వస్తుంటే జూమ్ చేసి తీస్తారు. అవన్నీ వచ్చి ఆగుతాయి. బండ్లకెళ్ళి దిగుతాడు సారు. దిగిన తర్వాత మొత్తం స్లోమో తీస్తారు. మీతో మాట్లాడి మళ్ళీ ఎక్కుతాడు. పోతా ఉంటాయి. ఇది మళ్ళా సోషల్ మీడియాలో బాలకృష్ణ సినిమాల బాలకృష్ణ కొంచెం స్పీడ్ దిగుతారు, కానీ వీళ్ళు అంతకన్నా ఎక్కువ స్లో మోషన్ లో దిగుతారు. దానికో పాట తడు అన్నొచ్చిండు అన్న దేనికి వచ్చిండు, ఏం బీగనికి వచ్చిండు అనేది తెలియాలి కదా. ఇది కూడా అర్థం కాకుండా మరి లీడర్ గాడా, మరి రమణారెడ్డి 2 బండ్లు 40 బండ్లు వేసుకొని రారాదా? వస్తా, 20 బండ్లు వేసుకొని వస్తాను రేపటి నుంచి. కానీ 20 బండ్లలో 20,000 డీజిల్ కావాలా? 20 బండ్లలో 5 చొప్పున 10 మంది ఉంటారు, 20,000 టిఫిన్ కావాలా? మధ్యాహ్నం అన్నం మంచి నాన్ వెజ్ అన్నా నోరు అంతా సప్పగా నిన్ననే తింటాడు, మళ్ళా సప్పగా అవుతుంది. వానికి మళ్ళా 30,000 పెట్టి మళ్ళా నాన్ వెజ్ తినిపించాలా? రాత్రి అట్టికి పోయేటప్పుడు అన్న నోరెండికపోయిందే అని మళ్ళా అనగానే ఆయనకు ఒక పొడుగుది ఒకటి పొట్టిది పెట్టాలా 5 అంటే 1.5 బాటిల్. దాని బట్టి స్నాక్స్ పెట్టాలా, చికెన్ 65. అది తిన్న తర్వాత ఎవరికల్లా 50,000. అన్న వచ్చేటప్పుడు 10 ఫ్లెక్సీలు, 10,000, 1,00,000 ఓన్ దగ్గర సంపాదించాలా? ఎవరి మీద సంపాదించాలా? మీ కావా పైసలు? మీ పైసలు కావా? మీ షాదీ ముబారక్, మీ కళ్యాణ్ లక్ష్మి, మీ సీఎంఆర్ఎఫ్, మీ డెత్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ లేఅవుట్, మీ ఇంటి పర్మిషన్, మీ పెన్షన్, మీ రేషన్, ఇవి కావా పైసలు? ఇవిటి దగ్గర తీసుకోరా పైసలు? వట్టిగా సదావానికి 1 తాత ముత్తాతలు ఏమని ఇచ్చిండ బండ్లల్లో తిరుగుమని? ఎక్కడి పైసలు? ఇంట్లో ఫ్యామిలీ 5 కాదు, ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో 4 వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే. మరి దాంట్లోనే షేరింగ్ ఇలా కనపడదా? అది నా పైసా, ఇదేమో ప్రజల పైసా. ప్రజలలో నువ్వు లేవా? ఇది తెలియదా? ఇది ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.